నమస్తే యువర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ గురించి అయితే డిస్కస్ చేయబోతాం. ఓకే, మనకి పార్షియల్ డిఫరెన్షియేషన్ ఏంటంటే నార్మల్ డిఫరెన్షియేషన్ ఎలా చేస్తామో పార్షియల్ డిఫరెన్షియేషన్ కూడా మనకు అలాగే ఉంటుంది. ఓకే, కొంత డిఫరెన్స్ ఏంటి అనేది మనం ప్రాబ్లమ్స్ చేసేప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియేషన్లో మనకి లెట్ z ఈజ్ ఈక్వల్ టు f of x, y be a function of two variables and function of two variables x and y, then partial derivative of z with respect to x is okay, partial derivative of z with respect to z x, దీని ఫార్ములా ఏమైతుందంటే del z by del x. ఓకే, అర్థమైందా? దీన్నే మనం del f by del x అని కూడా రాస్తాం. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్నే మనం f of సఫిక్స్ x అని కూడా రాస్తాం. ఇలా మనం ఏ ఫార్మేట్లో రాసినా మనకి సేమ్. ఓకే, అర్థమైందా? నోటేషన్ సేమే ఉంటుంది. దీని మీనింగ్ ఏంటంటే పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ సపోజ్ ఈ నోటేషన్ తీసుకున్నాం అనుకోండి, పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ జెడ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అదే ఇది ఈ నోటేషన్ తీసుకుంటే పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని దీని నోటేషన్, దీని మీనింగ్. ఓకే, క్లియర్ కదా? సిమిలర్లీ సపోజ్ del z by del y is equal to del f by del y, దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని f of y అని రాస్తే దీని మీనింగ్ ఏంటంటే పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ f విత్ రెస్పెక్ట్ టు y అంటాం. అర్థమైంది కదా? ఇలాగే దీనిని మనం ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ అంటాం. వీటిని మనం ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ కూడా ఉన్నాయి మనకి. సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడైతే మనకి ఫస్ట్ ఆర్డర్ ఇది ఉంది కదా, దీనికి మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మళ్ళీ పార్షియల్ డెరివేటివ్ చేస్తే అంటే del by del x ఓకే ఇంటూ del f by del x. మళ్ళీ ఇది ఏదైతే ఉందో డెరివేటివ్, పార్షియల్ డెరివేటివ్ ఫస్ట్ ఆర్డర్, మళ్ళీ దీనికి డెరివేటివ్ చేసామనుకోండి పార్షియల్ డెరివేటివ్, మనకి ఏమొస్తుందంటే del square f by del x square అంటాం. ఓకే, దీన్నే మనం fxx అని రాస్తాం. ఓకే, ఇది మనకి సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకే, దీన్ని మనం సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటాం. ఓకే, మళ్ళీ సపోజ్ దీన్ని మళ్ళీ మీరు విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేషన్ చేశారనుకోండి, మనకి ఇదేమొస్తుందంటే del by del y del f by del x. దీన్ని మనం ఎలా రాస్తామంటే del square f by del y ఇంటూ del x. ఓకే, దీన్ని మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఎలా రాస్తామంటే fxy అని రాస్తాం. ఓకే, ఇదైతే క్లియర్ కదా? దీనికే మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు వై చేసాం. ఓకే, దీని సింబల్ని ఇలా డినోట్ చేసాం, ఇలా కూడా డినోట్ చేయొచ్చు మనం. ఓకే, ఇదైతే క్లియర్ అయింది కదా? ఓకే, దీన్ని మనం ఫిక్స్డ్ సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్ అంటాం. మిక్స్డ్ సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్ అని కూడా పిలుస్తాం దీన్ని. ఓకే, ఇలాగే సెకండ్ వన్ ఉంది కదా మనకి del f by del y. ఓకే, del f by del y, దీన్ని మనం ఎలా రాస్తాం? fy అని రాస్తాం కదా. మళ్ళీ దీనికి పార్షియల్ డెరివేటివ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే del f by del yకి మళ్ళీ దీనికి పార్షియల్ డెరివేటివ్ చేయండి. విత్ రెస్పెక్ట్ టు y చేసామనుకోండి, మనకి ఏమొస్తుంది? del f by del y స్క్వేర్ వస్తుంది. దీన్నే మనం f"y" అని రాస్తాం. ఓకే, f సఫిక్స్ "y" అని రాస్తాం, y అని రాస్తాం. ఓకే, ఇది సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు y. ఓకే, మళ్ళీ ఇదే పార్షియల్ డెరివేటివ్కి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసామనుకోండి, del by del x ఇంటూ del f by del y. దీనికి చేస్తే ఏమొస్తుంది? del square f by del x ఇంటూ del y. ఓకే, దీన్ని మనం ఎలా రాస్తామంటే fyx అని రాస్తాం. ఓకే, ఇలా ఇచ్చిన బోత్ ఆర్ సేమ్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇదైతే క్లియర్ కదా? ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా మనం డిస్కస్ చేయబోద్దాం. కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం.
ఓకే, ఇదైతే క్లియర్ అయింది కదా. ఇప్పుడు సపోజ్ ఫంక్షన్ అనేది ఇలా ఇచ్చాడు f(x, y). ఓకే, x² ప్లస్ 2xy ప్లస్ y². ఫైండ్ ∂f/∂x, ∂f/∂y అండ్ ∂2f/∂x², ∂2f/∂y². ఇలా ఇచ్చాడు మనకి. ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్ రెండు ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈ రెండు అయితే మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ వేయాలి కాబట్టి దీని ఈక్వేషన్ నెంబర్ 1 అని తీసుకోండి. ఓకే, పార్షియల్లీ డిఫరెన్షియేట్ ఈక్వేషన్ నెంబర్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే మనకి ఏమొస్తుంది, ∂f/∂x దట్ ఈజ్ ఈక్వల్ టు x² డిఫరెన్షియేషన్ ఏంటి, 2x. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా మీరు పార్షియల్ డెరివేటివ్ చేస్తూ ఉంటే విత్ రెస్పెక్ట్ ఒక వేరియబుల్ చేస్తుంటే రిమైనింగ్ వేరియబుల్స్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఓకే, అది మనకి పార్షియల్ డెరివేటివ్లో ఒక స్పెషాలిటీ. ఓకే, ఒకటి ఏమన్నా మీరు డిఫరెన్షియేషన్ చేస్తున్నారు, ఒక టర్మ్ డిఫరెన్షియేషన్ చేస్తున్నారు అనుకోండి. ఓకే, ఎక్స్ డిఫరెన్షియేషన్ చేస్తుంటే ఇక్కడ అదర్ వేరియబుల్ ఏముంది, వై అనేది కాన్స్టెంట్గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అలా అన్నప్పుడు మనకి ఇక్కడ మనకి కాన్స్టెంట్గా ఏమైపోతుంది, 2 అండ్ y ఈ రెండు కాన్స్టెంట్గా తీసుకుంటాం. మళ్ళీ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, ఎక్స్ డిఫరెన్షియేషన్ 1 ప్లస్ y అనేది ఏంటి, కాన్స్టెంట్ కాబట్టి డిఫరెన్షియేషన్ ఆఫ్ y² ఏమవుతుంది, 0. క్లియరా? మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, 2x ప్లస్ 2y వస్తుంది. ఇది ∂f/∂x. మళ్ళీ ∂2f/∂x² కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దాం, ∂f/∂y ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఏం చేద్దాం, పార్షియల్లీ డిఫరెన్షియేట్ ఈక్వేషన్ నెంబర్ 1 విత్ రెస్పెక్ట్ టు y చేయండి. విత్ రెస్పెక్ట్ టు y చేస్తే మనకి ఏమొస్తుంది, ∂f/∂y దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ వైతో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ అనేది ఏమవుతుంది, మనకి కాన్స్టెంట్ అవుతుంది. కాబట్టి x² డిఫరెన్షియేషన్ ఏంటి, 0 ప్లస్ 2x అనేది కాన్స్టెంట్, y డిఫరెన్షియేషన్ 1 ప్లస్ y² డిఫరెన్షియేషన్ ఏంటి, 2y. ఓకే, ఇక్కడ మనకి సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, 2x ప్లస్ 2y. ఇది మనకి ∂f/∂y వస్తుంది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ డెరివేటివ్స్ కూడా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సెకండ్ డెరివేటివ్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం ఇదైతే దీన్ని కావాలంటే ఈక్వేషన్ 2 తీసుకోండి, 3 తీసుకోండి. ఈక్వేషన్ 2కి మళ్ళీ పార్షియల్లీ డిఫరెన్షియేషన్ చేయండి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇది ∂2f/∂x² దట్ ఈజ్ ఈక్వల్ టు 2x డిఫరెన్షియేషన్ ఏంటి, 2, x డిఫరెన్షియేషన్ 1 కాబట్టి y అనేది కాన్స్టెంట్ అవుతుంది కాబట్టి ఎక్స్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి y అనేది ఏమవుతుంది, కాన్స్టెంట్ కాబట్టి ఈ టర్మ్ 0. అంటే టోటల్గా మనకి ఇక్కడ ఏమొస్తుంది, 2 వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఏం చేయాలి, మీరు ఈక్వేషన్ 3ని పార్షియల్లీ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు y చేయండి. అప్పుడు మనకి ∂2f/∂y² వస్తుంది. ఓకే, ఇది చేస్తే మనకి ఏమొస్తుంది, ∂2f/∂y². దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఎక్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి 2x కాన్స్టెంట్ అవుతుంది, దాని డిఫరెన్షియేషన్ 0 ప్లస్ 2 అలాగే ఉంటుంది, y డిఫరెన్షియేషన్ 1. మనకి ∂2f/∂y² ఏమొస్తుంది, 2 వస్తుంది. ఇది మనకి రిక్వైర్డ్ ఆన్సరు. ఓకే, ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పుడు ఈ ఇంపార్టెంట్ ప్రాబ్లం అయితే డిస్కస్ చేద్దాం, చూడండి. ఓకే, ఇఫ్ u is equal to x² plus y² plus z²x, then prove that ∂u/∂x plus ∂u/∂y plus ∂u/∂z is equal to x plus y plus z whole square అని మనం ప్రూవ్ చేయబోతున్నాం ఇప్పుడు. ఓకే, ఫస్ట్ మనకి ఏదైతే ఫంక్షన్ ఇచ్చాడో అదైతే రాసుకోండి. u is equal to x² plus y² plus x² into y ప్లస్ y² ఇంటూ z ప్లస్ z² ఇంటూ ఎక్స్. దీన్ని అయితే ఈక్వేషన్ నెంబర్ 1 అని తీసుకోండి. ఓకే, డిఫరెన్షియేట్ ఈక్వేషన్ నెంబర్ 1 పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నారంటే రిమైనింగ్ వేరియబుల్స్ అనేది మనకి ఏమైతే కాన్స్టెంట్గా ట్రీట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఎక్స్ చేస్తున్నాం కాబట్టి రిమైనింగ్ వేరియబుల్స్ ఏమున్నాయి, y z అనేది కాన్స్టెంట్ అవుతాయి ఇక్కడ. ఓకే, ఇప్పుడు u is equal to x² డిఫరెన్షియేషన్ ఏంటి, 2x, y అనేది కాన్స్టెంట్ కాబట్టి అలాగే పెడతాం. ఇక్కడ మనం ప్రోడక్ట్ యూస్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి.
అర్థమైందా? విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నామంటే రిమైనింగ్ వేరియబుల్స్ అనేది కాన్స్టెంట్గా ట్రీట్ చేయాలి. అదే మనం నార్మల్ డిఫరెన్షియేషన్లో అయితే ప్రోడక్ట్ రూల్ అప్లై చేస్తాం. అర్థమైందా? ఇక్కడ వై జెడ్ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఈ టర్మ్ 0 అవుతుంది. ప్లస్ జెడ్ స్క్వేర్ కాన్స్టెంట్, ఎక్స్ డిఫరెన్షియేషన్ 1, దీన్ని మనం 2xy ప్లస్ జెడ్ స్క్వేర్ అని రాస్తాం. ఇప్పుడు మళ్ళీ డిఫరెన్షియేట్ ఈక్వేషన్ నెంబర్ 1 పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు వై చేయండి. విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాము అంటే ఇంకా రిమైనింగ్ వేరియబుల్స్ అంటే ఎక్స్ జెడ్ అనేది కాన్స్టెంట్గా ట్రీట్ చేయాలి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అనేది కాన్స్టెంట్గా తీసుకుంటాం. వై డిఫరెన్షియేషన్ ఎంత 1 ప్లస్ వై స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2y, జెడ్ అనేది కాన్స్టెంట్ అలాగే పెట్టుకుంటాం. ప్లస్ ఇక్కడ జెడ్ ఎక్స్ కాన్స్టెంట్ కాబట్టి డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్స్ ఏమైతే 0. అర్థమైందా? ఇది మనకి ఏమొస్తుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2yz. తర్వాత సిమిలర్లీ డిఫరెన్షియేట్ ఈక్వేషన్ నెంబర్ 1 పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేయండి. విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేశారనుకోండి, ఇది మనకి ఏమొస్తుందంటే u ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై కాన్స్టెంట్ కాబట్టి 0 ప్లస్ ఇక్కడ వై స్క్వేర్ కాన్స్టెంట్ జెడ్ డిఫరెన్షియేషన్ 1 ప్లస్ జెడ్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2zx అలాగే ఉంటుంది. దీన్ని సింప్లిఫై చేస్తే వై స్క్వేర్ ప్లస్ 2zx ఇలా అయితే వస్తుంది మనకి. ఇదైతే క్లియర్ అయింది కదా? ఓకే, ఇప్పుడు మనము దీన్ని కాకుండా ఈక్వేషన్ నెంబర్ 2 తీసుకోండి, 3 తీసుకోండి, 4 తీసుకోండి. ఓకే, యాడ్ దీన్ని అయితే ఇది ఫస్ట్ ఇది రిమూవ్ చేసుకుందాం. టూ 3 అండ్ 4. ఓకే, ఈ 3 ఈక్వేషన్ యాడ్ చేయండి. మనకి ఏమొస్తుంది ఇది? ఓకే, పార్షియల్ డెరివేటివ్ కాబట్టి డెల్ యూ బై డెల్ ఎక్స్, ఇది డెల్ యూ బై డెల్ వై, ఇది డెల్ యూ బై డెల్ జెడ్. ఓకే, ఇలా రాసుకోండి. అర్థమైందా? ఇప్పుడు దీన్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి? డెల్ యూ బై డెల్ ఎక్స్ ప్లస్ డెల్ యూ బై డెల్ వై ప్లస్ డెల్ యూ బై డెల్ జెడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2xy ప్లస్ జెడ్ స్క్వేర్ సెకండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2yz ప్లస్ తర్వాత వై స్క్వేర్ ప్లస్ 2zx. ఓకే, ఇప్పుడు ఈ అన్ని టర్మ్స్ని రీఅరేంజ్ చేసుకోండి. ఈ టర్మ్స్ని అయితే రీఅరేంజ్ చేయండి. ఓకే, అయితే రీఅరేంజ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx. ఇది ఎలా ఉంది అంటే మనకి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఫార్ములా. ఓకే, ఏ ప్లస్ బి ప్లస్ ఈ హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా, అలాగే ఉంది సేమ్ ఇది కూడా. మనం ఆ ఫార్ములా అప్లై చేసాం. ఓకే, దేర్ఫోర్ డెల్ యూ బై డెల్ ఎక్స్ ప్లస్ డెల్ యూ బై డెల్ వై ప్లస్ డెల్ యూ బై డెల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఎన్స్ ప్రూవ్డ్. ఓకే, ఇలా అయితే మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. జై జగదాంబ, జై భువనేశ్వరి.